సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి ఆసికా రంగనాథ్ ఆ తర్వాత కామెడీ థ్రిల్లర్ చిత్రం అవతార పురుష పార్ట్ 2లోనూ కనిపించింది. కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆసికా రంగనాథ్ తెలుగు తెరపై కళ్యాణ్ రామ్ హీరోగా 2023లో వచ్చిన అమిగోస్లో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత నాగార్జున సరసన నా సామిరంగా చిత్రంలో వరలక్ష్మి అలియాస్ వరలు అనే పాత్ర చేసి అద్దరగొట్టేసింది. ఇందులోనే మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబరంలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో నెమ్మదిగా ఆసికా అడుగులు టాలీవుడ్లోనూ ముందుకు పడుతున్నాయి. మన ముందు రష్మికలా పెద్ద స్టార్ అవ్వాలని కలలు కంటోంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో గ్యాప్లెస్గా తన ఫోటోషూట్తో కుర్రకారు మతి పోగొడుతుంది అమ్మడు. ఇప్పుడు అలాంటి ఒక బోల్డ్ ఫోటోషూట్తో ఆసికా గుబులు రేపుతోంది. బ్లాక్ థీమ్డ్ ఫోటోషూట్లో ఆసికా థై స్లీట్ ఫ్రాక్ రచ్చ చేస్తోంది. గ్రే షీట్ నేపథ్యంలో ఆసికా బ్లాక్ ఫ్రాక్ ధరించడంతో ఈ ఫోటోషూట్కి ప్రత్యేకత వచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ ట్రీట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. బాణం చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది క్యూట్ బ్యూటీ వేదిక. నారా రోహిత్ సరసన ఏంటో ట్రెడిషనల్గా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలకృష్ణ, ఆది, సాయి కుమార్ లాంటి హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయికి ఎదగలేదు. 30+ ఏజ్లో ఉన్న వేదిక ఇప్పటికీ తన రూపాన్ని అందంగా మెయింటెనెన్స్ చేయడం కోసం చాలా శ్రమిస్తోంది. తాజాగా హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలు నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిని ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ+ హాట్స్టార్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ను అర్జున పాల్గొన, జోహర్ కోట బొమ్మాలి, PS వంటి సినిమాలతో ఇండస్ట్రీలో విభిన్న శైలి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజమాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సరికొత్త థ్రిల్లింగ్ సిరీస్ను ఫ్యాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిస్తున్నారు డైరెక్టర్ తేజ. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్తోనే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ పంచుతున్న ఈ సిరీస్ ఎలా ఉండబోతుందంటే రేపింది. ఈ సిరీస్ పై డిస్నీ+ హాట్స్టార్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మగవారంతా జాగ్రత్త, మీకోసం యక్షిని వస్తోంది, ఆమె చివరి వేట త్వరలో ప్రారంభమవుతుంది అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వేదిక విషయానికి వస్తే తెలుగు, తమిళంలో ప్రధానంగా నటించిన వేదిక పూర్తి పేరు వేదిక కుమార్. దాదాపు 8 ఏళ్ల తర్వాత 2019లో బాలకృష్ణ రూలర్తో టాలీవుడ్లోకి తిరిగి వచ్చింది. అదే సంవత్సరంలో స్పానిష్ చిత్రం హిందీ రీమేక్ అయిన ది బాడీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టేసింది. రీసెంట్గా వేదిక తెలుగులో రజాకర్ మూవీలో నటించి మనల్ని మెప్పించింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. అతని సినిమాలు థియేటర్స్ లోకి వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ద గోట్ అనే టైం ట్రావెల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో ప్రియాంక అరుణ్ మోహన్ విజయ్ కి జోడీగా నటిస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ ఎన్నడూ లేని రీతిలో ఆ మూవీ OTT హక్కులు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ది గోట్ సినిమా ఏకంగా 110 కోట్లకు నెట్ఫ్లిక్స్ OTT హక్కులు సొంతం చేసుకున్నట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. దీంతో నెట్ఫ్లిక్స్ చేతికి మరో టాప్ హీరో మూవీ రావడం మాత్రం విశేషమే అని చెప్పుకోవాలి. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు భారీ బడ్జెట్ సినిమాలను నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అలాగే ది గోట్ మూవీ శాటిలైట్ హక్కులను ఇప్పటికే జీ గ్రూప్ ఏకంగా 90 కోట్లకి కొనుగోలు చేసింది. ఇలా దళపతి విజయ్ 68వ ఫిల్మ్ శాటిలైట్ OTT హక్కుల అమ్మకం చూస్తుంటే రిలీజ్ కి ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేస్తుంది. దీన్ని బట్టి ది గోట్ కి రిలీజ్ కి ముందుగానే 200 కోట్లు రావడం విశేషం. ఇక థియేటికల్ హక్కులకి కూడా భారీ స్థాయిలో డిమాండ్ పలుకుతుంది. విజయ్ ద గోట్ మూవీలో స్నేహ, ప్రభుదేవ, అజ్మల్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ 2024 సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్ గా నాగ చైతన్యతో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్లు ఇచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ అయిన ఇండియస్ ఇంట్రో గ్లిమ్స్ వీడియో పోస్టర్స్ సేనాపతి అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా భారతీయుడు 2 నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కూడా చేశారు మేకర్స్. శౌర్య, అగణిత, సేనా సమాగం
బీరా మే గడుపు దార రౌరా క్షతగాత్ర భరణుడి వౌరా పగతుర సంహార శిరసెస్తే శిఖరం నువ్వే నిప్పులు నగ్గే ఖడ్గం నీదే అంటూ సాగే ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ స్వరపరిచి శృతిక సముద్రాలతో కలిసి పాడారు. ఇక భారతీయుడు ధైర్యం మరియు అతని పరాక్రమంతో అవినీతి పనులను అంతమొందించడానికి ఎలా ముందుకు సాగాడు అనే థీమ్తో సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కన్ఫర్మ్ అనేలా ఉంది. ఇక నుండి భారతీయుడు 2 నుంచి మోగబోయే పాటల నగరాల్లో ఎలాంటి ప్రశ్నలు రేకెత్తిస్తారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకు ఈ ఫస్ట్ సింగిల్ నిదర్శనంగా నిలిచే ఛాన్స్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ బాబీ సింహ, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ నుండి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ 2024 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆయన ఒక శిఖరం. 80 నుంచి 90 దశకాల్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప పాటల్ని అందించాడు ఇళయరాజా. అయితే కొంతకాలంగా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న ఆయన కొంతకాలంగా ఒక పని పెట్టుకున్నారు. అదేంటంటే తన అనుమతి లేకుండా ఆయన పాటలను సినిమాల్లో వాడటంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా టీజర్లో తన పాటను వాడినందుకు చిత్ర యూనిట్ కూడా నోటీసులు పంపారు ఇళయరాజా. తాజాగా మరో సూపర్ హిట్ సినిమాకి కూడా నోటీసులు పంపారు ఆయన. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా మంజుమల్ బాయ్స్. ఇక నిజ జీవిత సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమా 230 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఇక సినిమాలో 1991లో ఇళయరాజా, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన గుణ చిత్రంలోని కన్మణి అన్నోడు పాటను ఉపయోగించారు. దాంతో తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన పాటను సినిమాలో వాడుకున్నందుకు మంజుమల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు పంపారు ఇళయరాజా. కాపీరైట్ యాక్ట్ ప్రకారం కన్మణి అన్నోడు పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందుతాయని, ఆయన అనుమతి లేకుండా పాటను సినిమాలో వాడే హక్కు ఎవరికీ లేదని, అందుకు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్గా నిలిచిన నేపథ్యంలో పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ అంచనాలను మించి టీజర్ సాంగ్స్ ఉండడంతో పుష్ప పార్ట్ 2 పై హైప్ రోజు రోజుకి డబల్ అయిపోతుంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్కి ఇంకా 2 నెలల సమయం ఉన్నా కూడా అప్పుడే ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టేశారు మన మేకర్స్. ఈ మధ్య పుష్ప నుంచి మొదటి సాంగ్ విడుదల చేసిన టీం ఇప్పుడు రెండో సాంగ్ పై అప్డేట్ చేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేస్తూ సాంగ్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించాడు. ఈ ప్రోమోలో మేకప్ అవుతున్న శ్రీవల్లిని కేశవ పుష్ప 2 నుండి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా, ఆ పాట ఏంటో కొంచెం చెప్తామని అనగా దానికి శ్రీవల్లి సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ పాడి వినిపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సూసేసి పాటకి ఫుల్ సాంగ్ మే 29న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.